హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జీస్ వ్లాగ్స్. ఈ వీడియో చిన్న పిల్లలకి కిడ్నీ వాపు ఎందుకు వస్తుందని ఒక టాపిక్ తీసుకుని ఈ వీడియో అయితే చేస్తున్నాను. పర్సనల్గా మా బాబు విషయంలో మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము, దాన్ని బట్టి ఈ వీడియో అనేది చేస్తున్నాను. కిడ్నీ వాపు గురించి ఎవరైనా సెర్చ్ చేసే వాళ్ళకి వీడియో యూజ్ అవ్విద్దని ఒక ఉద్దేశంలో నేను చేస్తున్నాను. ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది బేబీస్లో చూస్తాము కిడ్నీ వాపు అనేది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సీరియస్ ప్రాబ్లం అయితే కాదు. వాపు ఎక్కువగా ఉంటే భయపడాలి. కొంతమంది బేబీస్కి తల్లి గర్భంలోనే కిడ్నీ వాపు అనేది స్టార్ట్ అవుతుంది. మరి కొంతమంది పిల్లలకి డెలివరీ అయిన తర్వాత కూడా స్టార్ట్ అవుతుంది. కిడ్నీ వాపు అంటే ఏంటంటే యూరిటర్ ట్యూబ్ కిడ్నీ జాయింట్ దగ్గర స్వెల్లింగ్ ఉంటుంది. ఆ వాపు 5 mm తక్కువ ఉండాలి. ఎవరికైతే 5 mm కంటే ఎక్కువ ఉంటుందో దాన్ని అబ్నార్మల్గా తీసుకోవాలి. 10 mm దాటితే మాత్రం భయపడాల్సిందే. కిడ్నీలో వాపు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా అనుకుంటారేమో. సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా అల్ట్రాసౌండ్ ద్వారా తెలుస్తుంది. వాపు అనేది ఎక్కువ ఉంటే మాత్రం స్పెషల్ స్కాన్స్ అయితే చేస్తారు. ఇంకా మాకు జరిగిన విషయానికి వస్తే, డెలివరీ అయిన సంతోషంలో ఉంటాం కదా, ఆ హ్యాపీనెస్ని మనం ఫీల్ అయ్యేలోపే ఇలాంటివి ఏదో ఒకటి జరుగుతుంది. అలాగే మాకు కూడా జరిగింది. మా బాబుని డెలివరీ అయిన తర్వాత తనకి అంతా చెకప్ చేసి అంతా నార్మల్ అని చెప్పారు. ఇంక ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత 40 daysకి బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. హాస్పిటల్ తీసుకెళ్తే అల్ట్రాసౌండ్ రాశారు. యాక్చువల్గా మేము ఒక ప్రాబ్లంతో వెళ్ళాం కదా, స్కానింగ్ తర్వాత ఇంకో ప్రాబ్లం బయటపడింది. కిడ్నీలో వాపు ఉంది అన్నారు. మా బాబుకి 7.2 mm ఉందన్నారు. అయితే మా ఇద్దరిలో ఒక నిరాశ అనేది కలిగింది. మేము ఇంత సంతోషంగా ఉన్నాము కదా, ఇప్పుడే ఇలా ఎందుకు జరిగిందని ఒక పెయిన్, అసలు అది తగ్గిద్దా లేదా అనే ఒక డౌట్ తోటి మేము హాస్పిటల్కి అయితే రిపోర్ట్ తీసుకొని వెళ్ళాము. డాక్టర్ రిపోర్ట్ చూసి ప్రతి పిల్లల్లో కూడా 5 mm అనేది ఉంటుంది, కానీ బాబుకి 7.2 mm ఉంది కదా, ఇది 10 దాటితే విజయవాడ తీసుకెళ్ళి స్పెషల్ స్కానింగ్స్ అనేవి ఉంటాయి, అవి తీసుకోవాలి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది నెక్స్ట్ ఉంటుంది అని అన్నారు. ప్రెజెంట్ అయితే మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. 2 monthsకి ఒకసారి స్కానింగ్ చేపిద్దాము. పెరుగుతుందా లేదా తగ్గుతుందని చూసుకొని దాన్ని బట్టి ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది ప్రొసీడ్ అవుదామని చెప్పి డాక్టర్ అయితే చెప్పారు. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు NT స్కాన్, టీఫా స్కాన్, గ్రోత్ స్కాన్ ఇలాగ చాలా స్కానింగ్స్ అనేవి చేయించుకున్నాను. వాటిలో అయితే కడుపులో బేబీకి కిడ్నీ వాపు ఉందని ఎక్కడా చెప్పలేదు. అయితే ఈ వాపు అనేది కడుపులో ఉన్నప్పుడే వచ్చిందా లేదా బాబు పుట్టిన తర్వాత ఏమైనా ఫామ్ అయిందా అనేది డౌట్ నాకు ఉండింది. అయితే డెలివరీ అయిన తర్వాత కూడా కొంతమంది బేబీస్లో ఇలాగా కిడ్నీ స్వెల్లింగ్ అనేది వస్తుందని డాక్టర్ చెప్పారు. ఇక ప్రెజెంట్ స్కానింగ్ అయితే అయిపోయింది. ఇంకా 2 months తర్వాత చేద్దామని డాక్టర్ చెప్పారు. ఈ 2 monthsలో నేను, నా హస్బెండ్ ఎంత సఫర్ అయ్యామంటే, అసలు నెక్స్ట్ పెరుగుతుందా తగ్గుద్దా అని ఒక టెన్షన్ అయిపోయింది. నిద్ర కూడా పట్టేది కాదు మాకైతే. నాకు C-section డెలివరీ, దానితో పాటు మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. నేనైతే బాబుని చూస్తూ ఏడుస్తూ ఉండేదని, అలా ఏమవుతుందో అనే ఒక భయం అనేది నా మనసులో వెంటాడుతుంది. నా బాధను చూసిన మా నైబర్స్, చిన్న పిల్లల్లో ఇలాంటివి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అవి పెద్ద అయ్యకుంది క్యూర్ అయిపోతాయి, నువ్వేం భయపడద్దని అన్నారు. కానీ డాక్టర్ మాత్రం పెరిగితే ప్రాబ్లం ఫేస్ చేయాలని చెప్తున్నారు. కిడ్నీలో రాళ్ళున్నా ఇలా స్వెల్లింగ్ అవ్విద్ది, అయినా ఆపరేషన్ అయినా చేయాల్సి వస్తుంది. ఇలా 2 months అయిపోయిన తర్వాత సెకండ్ స్కాన్కి అయితే వెళ్ళాము. మళ్ళీ 7.2 mm ఉంది. అసలు తగ్గలేదు, పెరగలేదు. నేను చాలా భయపడ్డాను. ఇక తగ్గదేమో అనుకున్నాను. అలాగే మళ్ళీ 2 months అలాగే ఫేస్ చేస్తూ మళ్ళీ 2 months ఆగి వెళ్ళాము. థర్డ్ స్కాన్ చేయించాము. థర్డ్ స్కాన్లో 7.0 mm అని వచ్చింది. లాస్ట్ టైం వచ్చేసి 7.2 mm ఉంది. 2 meters అనేది తగ్గింది. తర్వాత కొంచెం రిలీఫ్గానే ఇంటికి వచ్చాము మేము. మళ్ళీ 2 months ఆగి వెళ్ళాలి కదా, తర్వాత 2 months ఆగి వెళ్ళాము. ఇది 4th స్కాన్ బాబుకి చేయడం. ఈ స్కాన్లో అయితే టోటల్గా క్యూర్ అయింది, బాబుకి తగ్గిపోయింది కిడ్నీ వాపు అంతా. దానికది మేమైతే ఎటువంటి మెడిసిన్ వాడలేదు, ఏ ట్రీట్మెంట్ కూడా చేయలేదు. మేమైతే 4 times ఓన్లీ స్కానింగ్స్ మాత్రమే చేపించాము. లాస్ట్ స్కానింగ్లో బాబుకి స్వెల్లింగ్ మొత్తం తగ్గిపోయిందని చెప్పారు. హ్యాపీగా మేమైతే ఇంటికి వచ్చాము. ఇలాగే మాలాగే కొత్తగా పేరెంట్స్ అయిన వాళ్ళు ఎంతో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్ అవ్విద్దని నేను అనుకుంటున్నాను. చాలామంది పిల్లల్లో వాపు వస్తుంది, దానికదే తగ్గుతుంది, లేదా కొంతమందికి అయితే ట్రీట్మెంట్ అవసరపడుతుంది.
పేరెంట్స్గా మనం పిల్లల విషయంలో ఏది నెగ్లెక్ట్ చేయకుండా కేరింగ్గా ఉండి ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకుంటే మాత్రం పిల్లలకి ఎటువంటి ఇబ్బంది అనేది కలగదు. మీ పిల్లల్లో కూడా ఎవరికైనా ఇలాగా కిడ్నీ స్వెల్లింగ్ ఉన్నప్పుడు మాలాగా మీరు కూడా భయపడకుండా ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ టైంకి తీసుకోండి. కొంతమందికి దానికైతే తగ్గిద్ది, కొంతమందికి మాత్రం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంతగానో సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.